హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో మనం రెగ్యులర్‌గా వండుకునేదే ఫ్యాన్సీ మీల్‌గా ఎలాగా క్రియేట్ చేసుకోవాలి, అన్ని రకాల పోషకాలు మన బాడీకి అందేలాగా, పిల్లలు కూడా అన్ని రకాల ఫుడ్స్ తినేలాగా ఈ వీడియో అయితే ఉంటుంది. నేను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేది మీకు షేర్ చేస్తున్నాను. అసలు ఫ్యాన్సీ మీల్ ఏంటి అంటే, చూడడానికి ఇలా కనిపిస్తే కొంచెం ఫ్యాన్సీ మీల్ అని అంటారు. కాకపోతే ఈ వీడియో షేర్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిరోజు నేను అప్డేట్స్ పెడుతూ ఉంటాను. నా బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ, నేను అంతకుముందు ఇలా మీల్‌ని గానీ, ప్లేట్‌ని గానీ ఇలా చేసుకొని తినేదాన్ని గాదు. నార్మల్‌గానే తినేదాన్ని. కాకపోతే ఇలా చేసుకున్నప్పటి నుంచి నాతో పాటు పిల్లలు కూడా అన్ని రకాల ఫుడ్స్ తింటున్నారు. నాలో కూడా చాలా హెల్త్ చేంజెస్ అయితే వచ్చాయి. ఏదో వెయిట్ తగ్గిపోదామని కాదు గానీ, మనలో కొంచెం యాక్టివిటీ పెరగడానికి ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఇలా పెట్టుకొని తిన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. ఇక్కడ నా రొటీన్ షేర్ చేస్తూ నేను మీతో అయితే ఇది షేర్ చేస్తానన్నమాట. అలా అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేటప్పుడు దాంట్లో ఒకరు కామెంట్ చేశారన్నమాట. "మీకైతే వీలవుతుంది. మీలాగా ఫ్యాన్సీ మీల్ తినాలంటే మాకెక్కడ అవుతుందండి" అని చెప్పి. నేనేం ఫ్యాన్సీ మీల్ తిన్నానో నాకర్థం కాలేదు. నేను రెగ్యులర్‌గా వండుకునేదే. స్పెషల్‌గా రకరకాల ఐటెమ్స్ కినోని, ఓట్స్ అని, అవని, ఇవని రకరకాలు తెచ్చుకొని ప్లేట్స్‌లో చూపిస్తుంటారు కదా! అలా ఏం కాదు. నేను చేసుకునే మీల్ ప్లాన్‌ని ఒక రోజులో ఈవినింగ్ టైమ్‌ని నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ నుంచి నా వీడియో మధ్యాహ్నమే స్టార్ట్ అయింది. నేను 2, 3 మంత్స్ నుంచి పెసలతో ఎక్కువగా రెసిపీస్ చేస్తున్నాను. దాంతో పాటు పెసరట్టు కూడా ఎక్కువగా ఇష్టంగా తింటున్నారు పిల్లలు. చాలా ప్రోటీన్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కదా! అందుకని నేను పెసరట్టుని సింపుల్‌గా, ఇన్‌స్టంట్‌గా ఎలా చేసుకోవాలనడానికి పౌడర్ చేస్తున్నాననమాట. ఆ వీడియోని రేపైతే షేర్ చేస్తాను. ఇది పార్ట్ 1 లాగా అనుకోండి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ఒలుస్తూ పిల్లలతో అయితే హోంవర్క్ చేస్తున్నాను. మధ్యాహ్నం పూట ఎండగా ఉంటుంది గదా! అలా అని టీవీలకి అతుక్కుపోతారు. మన పనిలో మనముండి వాళ్ళని టీవీస్‌కి వాటికి వదిలేస్తే స్క్రీన్‌కి అడిక్ట్ అవుతారని వాళ్ళతోనే పాత బుక్స్ ఉంటాయి కదా! దాంట్లో కొంచెం యాక్టివిటీస్ లాగా చేస్తూ ఇక్కడైతే వెల్లుల్లి రెబ్బలు ఒలుస్తూ నేనైతే ఈ నెయిల్స్‌కి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా గుచ్చుతున్నాననమాట. ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని మన గోళ్ళని ఇలా గుచ్చడం గానీ, రసం తీసుకొని అప్లై చేయడం ఇలా చేస్తే నే నెయిల్స్ అనేవి పెలుసుగా అయిపోకుండా, విరిగిపోకుండా ఉంటాయి. నెయిల్స్ ఇష్టపడి పెంచుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్పు. ఇక్కడ ఈవినింగ్ నైట్‌కి ఇక డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నాననమాట. ఈరోజైతే పొద్దున చేసిన కొంచెం రైసు, కొంచెం కర్రీ ఉంది కాబట్టి ఇంక చపాతీ చేస్తున్నాను. ఒకవేళ రైస్ లేకపోతే నేను చపాతీ గానీ, దోస గానీ, పెసరట్టు కానీ ఇలాంటిది ఏదైనా చేస్తుంటాను. ఒకవేళ రైసే చేయాలి అని అనుకుంటే కాస్త తక్కువ తింటాంమాట. ఇక్కడ చపాతీ పిండి కలిపేసాను. పాలు వేసి గానీ, వేడి నీళ్ళు కలిపి గానీ చేసుకుంటే చపాతీలు సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. టేస్ట్ బావుంటుంది. అవి పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయలైతే కట్ చేస్తున్నాను. ఈరోజు నేను సోయాతో కర్రీ చేస్తున్నాననమాట మిల్ మేకర్. మిల్ మేకర్ కూడా ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. దాంట్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఫ్యాన్సీ మీల్ అంటే ఏదో ప్లేట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా! బయట రెస్టారెంట్‌లో మనం తినేటప్పుడు వాళ్ళు ప్లేట్ చూసినప్పుడు టేస్ట్ ఎలా ఉన్నా గానీ మనకి ఫస్ట్ చూడగానే చాలా అనిపిస్తుంది. అబ్బా! ఇది ఎంత బావుంటుందో అనే ఫీలింగ్ అనిపిస్తుంది. అలాగే ప్లేట్‌ని డిజైన్ చేసుకోవడం నేనైతే నేర్చుకున్నాను రీసెంట్ డేస్‌లో. అలా పెట్టుకోవడం వల్ల నేను చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటున్నాను. దాంతో పాటు పిల్లలు కూడా చాలా చక్కగా అంతకుముందు క్యారెట్స్ ఇవన్నీ పచ్చివి ఎక్కువగా తినడానికి ఇష్టపడేవారు కాదు. క్యారెట్ కానీ, కీరా కానీ ఇలాంటివి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళకి పెట్టకపోయినా నా ప్లేట్‌లో ఉన్నవైనా సరే తీసుకొని తింటున్నారన్నమాట. ఫస్ట్ మనం ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ చక్కగా ఇంట్రెస్టింగ్‌గా తింటే అది మన బాడీకి పడుతుంది. దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ వాల్యూస్ అన్నీ మనకి పట్టి ఆరోగ్యంగా అయితే ఉంటాం. అంతేగాని ప్లేట్‌లో ఏదో అన్నం పెట్టుకొని కొంచెం కూర వేసేసుకొని టీవీ చూస్తూనో, ఫోను చూస్తూనో తింటే మనం తీసుకున్న ఫుడ్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా మన బాడీ అయితే తీసుకోదంట. నేను రీసెంట్‌గా తెలుసుకున్న విషయము. నాకు నార్మల్‌గానే టీవీ చూస్తూ అన్నం తినడం అస్సలు ఇష్టం ఉండదు. పిల్లలకి కూడా మెయిన్ అదే చెప్తుంటాను. ఎప్పుడో వీకెండ్స్ టైమ్‌లో ఏదైనా మూవీ వేసుకొని చూస్తే ఓకే గానీ, ప్రతిరోజు అలా ఫుడ్ పెట్టేసి టీవీ పెడితే వాళ్ళు టీవీ చూస్తూ అసలు ఫింగర్స్ నోట్లోకి వెళ్తున్నాయో లేదో కూడా అబ్జర్వ్ చేయరు. ఇప్పుడే తినేసామా అన్న ఫీలింగ్ గూడా వస్తుంది. అలా కాకుండా మనం అందరం మాట్లాడుకుంటూనో, లేదంటే ఫుడ్‌ని చూస్తూనో, ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ తింటే
చాలా బావుంటుంది. ఇక్కడైతే కూర చేసేసాను నేను మిల్ మేకర్‌కి. ఉల్లిపాయలు, టమాటాలు చాప్ చేసేసుకుంటే ఇలాంటి కూరలకి గ్రేవీ చాలా బాగా వస్తది. కొంచెం నెయ్యి వేసి చపాతీలైతే కాలుస్తున్నాను. నెయ్యి వేసి చపాతీలు కాల్చుకోవడం వల్ల చాలా టేస్ట్ బావుంటుంది. ఇది కూడా మనం రోజులో ఖచ్చితంగా కొంచెం ఒక 2 స్పూన్స్ అయితే తీసుకోవచ్చు. ఆయిల్ కంటే నెయ్యి చాలా మంచిది. కాకపోతే కూరలోను అన్నిటిలోని నెయ్యిని వాడలేం గాబట్టి చపాతీలకి నేనెప్పుడు మూత పెట్టను వెంటనే. మూత పెడితే అవి ఆవిరిలాగా పట్టేసి కింద తడి అయిపోతుంది. ఇక్కడ మా వారికైతే నేను ప్లేట్ అయితే రెడీ చేస్తున్నాను. ఆయనకి డ్యూటీ ఉంది కాబట్టి. ఈవినింగ్ నైట్ డిన్నర్‌కి చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే నిద్రపోరు. వర్క్ చేస్తారు కాబట్టి కొంచెం మీల్ అనేది ఎక్కువగా ఉండాలి. కొంచెం రైసు, చపాతీ వేశాను. కావాలంటే ఇంకొక చపాతీ వేసుకుంటారని చెప్పి కర్రీ పొద్దున చేసిన బీట్రూటు, క్యారెట్టు, బంగాళదుంప కలిపి ఫ్రై చేశాననమాట. ఇక్కడ నా మీల్ ప్లేట్‌నయితే రెడీ చేసుకుంటున్నాను. మనం తినేసిన తర్వాత మనం ఏం వర్క్ చేయము. రెస్ట్‌లోనే ఉంటాం కాబట్టి మనం మీల్ ప్లేట్ అనేది కొంచెం తక్కువగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ప్లేట్ చూడడానికి చాలా అందంగా అట్రాక్టివ్‌గా కనిపిస్తే ఎవరికైనా తినేయాలనిపిస్తది. రెస్టారెంట్‌లో మనకి సలాడ్స్ లాంటివి, వెజ్జీస్ ఇలాంటివి పెట్టినా గానీ చూడడానికి బావుంటాయి కాబట్టి ఫస్ట్ లుక్ చూడగానే తినేయాలన్న ఫీలింగ్ అనిపిస్తది. అప్పుడు మనం తినడానికి ట్రై చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ నేను స్టార్ట్ చేశాననమాట. అది బాగా వర్కౌట్ అయింది. అంతకుముందు పిల్లలు అసలు తినేవారని కాదని చెప్పాను కదా! ఇప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటున్నారండి. ప్లేట్ ఏంటంటే సిరామిక్‌ది వైట్ గానీ, బ్లాక్ గానీ తీసుకుంటే దాంట్లో ఉన్న ఫుడ్ మనకి చాలా నీట్‌గా, అందంగా కనిపిస్తది. స్టీల్‌దైనా తీసుకోవచ్చు. కాకపోతే సైజ్ అనేది కొంచెం చిన్నగా తీసుకోవాలి. ఈ ప్లేట్ చాలా చిన్నగా ఉంటుంది. కొంచెం అన్నీ పెట్టేసరికి చాలా నిండిపోతుందన్నమాట. ఇది కాకుండా మనం ఎక్సెస్ వేసుకోకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళు వీటితోనే ఫినిష్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ చపాతీ, కొంచెం రైస్, పొద్దున చేసిన క్యారెట్, బీట్రూట్, పొటాటో కర్రీ, పెరుగు నేను ఉట్టిగా తినను కాబట్టి దాంట్లో కొంచెం క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ బీట్రూట్ ఏస్తే కలర్ మారిపోతది. క్యారెట్ కానీ నేను ఎక్కువ కుకుంబర్ ఏసి కొంచెం సాల్ట్ ఏసి తీసుకుంటాను. ఇంతే చాలండి మనకి చాలా పొట్ట ఫిల్లింగ్‌గా అనిపిస్తది. అబ్బా! ఎంత బావుందని నేను చాలా ప్లేట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటానన్నమాట. పిల్లలు కూడా సేమ్ అలాగే తింటున్నారు. పెరుగు తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన కాల్షియం అయితే అందుతుంది. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అయితే తింటాను. రోజు కంపల్సరీ తినేదేంటంటే ఫస్ట్ తినేది మాత్రం క్యారెట్ కానీ, కీరా కానీ అవే తింటాను. వెజిటబుల్ ఫస్ట్ ఫైబర్ అనేది తినాలి. తర్వాత మనం కార్బోహైడ్రేట్‌కి వెళ్ళాలి. ఇక్కడ ప్లేట్ చూడండి నేను ముల్లంగితో సాంబార్ చేశాను. దాంట్లో టమాటోలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పప్పు అన్నీ ఉంటాయి కదా! తర్వాత బెండకాయ ఫ్రై, ఇక్కడ మస్క్ మిలాను, పొద్దున్న చేసిన పెసరవడ. నేను ఉదయం తినట్లేదు కాబట్టి మధ్యాహ్నమే తీసుకున్నాననమాట. దీంట్లో ఫ్యాన్సీగా నేను కొత్తగా చేసిందేమైనా ఉందా అండి? లేదు. నార్మల్‌గానే మనం ఇలాగ ప్లేట్‌ని డిజైన్ చేసుకోవడమే మనకి ఫ్యాన్సీగా కనిపిస్తుంది తప్ప, ఇప్పుడు మనం అన్ని రకాలు తిన్నట్టు ఉంటుంది. పెసరవడ మనకి క్రేవింగ్ తగ్గుతుంది. సాంబార్‌ని ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకుంటే దాంట్లో అన్ని రకాల వెజిటబుల్స్ ఏస్తాం కాబట్టి, మనకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. పెరుగు కూడా ఖచ్చితంగా తీసుకోవడం వల్ల కాల్షియం అందుతుంది. మనం రోజు తీసుకునేదే కాకపోతే ప్లేట్ అనేది అందంగా కనిపిస్తుంది అంతే. మెయిన్‌గా ఉండాల్సింది మన ఇంట్లో క్యారెట్లు ఉండాలి, బీట్రూట్ ఉండాలి, కీరా ఉండాలి, నిమ్మకాయలు ఉండాలి. ఇవి వండి మనం చేసుకునే కూరలే పెట్టుకుంటే సరిపోతుంది. రోజు సాంబారు, రసము ఇలాగ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ కూరగాయలు ఏసుకునేలాగా ఒకే కూరని మిక్స్డ్ వెజిటబుల్స్, కలగలుపు కూరలు వండుకోవడం వల్ల మనం అన్ని వాల్యూస్ ఉంటాయి. ఈ విధంగా అయితే మీల్ ప్లేట్ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ విధంగా మీల్ ప్లేట్ ప్లాన్ చేసుకుంటే ఫ్యాన్సీగా కనిపిస్తుంది. అన్ని రకాలు మనం తిన్నట్టు ఉంటుంది. మనం తింటే ఆబ్వియస్‌లీ పిల్లలు కూడా అన్నీ తింటారు. మనం తినకుండా వాళ్ళని అది తిను, ఇది తిను అంటే ఖచ్చితంగా తినరు. ఫస్ట్ మీరు పెట్టుకొని తింటూ ఉండండి. ఖచ్చితంగా పిల్లలు తింటారో లేదో మీకే తెలుస్తుంది. ఇది వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బరువు తగ్గడానికే కాదు, కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు ఇలాంటివి వస్తున్నాయనేసి నేను కొంచెం ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ లాగా అంటే ఇలా అయితే మధ్యాహ్నం భోజనము, సాయంత్రం డిన్నరు 7 గంటల లోపు చేస్తున్నానన్నమాట. ఇలా చేయాలనే లేదు, అందరికీ సెట్ కూడా కాదు. పొద్దున్న టిఫిన్ తిన్నా చక్కగా ప్లేట్‌ని అందంగా పెట్టుకొని తినడం ట్రై చేయండి. అప్పుడు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. తిన్నది వంట పడుతుంది. మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. హెల్త్ బావుంటే మనం అన్నీ సంపాదించుకున్నట్టే. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు గానీ, ఒకసారి అనారోగ్యం పాలైతే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి హెల్తీగా ఉంటే మనం ఏం చేయాలన్నా చేయగలుగుతాం. పిల్లలకి మెయిన్ మనం చిన్నప్పటి నుంచి ఇలాగ
చక్కగా హెల్తీగా తినడం అలవాటు చేస్తే, ఇప్పుడు రీసెంట్ డేస్‌లో నేను క్యారెట్ పెట్టుకోకపోయినా నిహాల్ అడిగి మరీ క్యారెట్ పెట్టించుకుంటున్నాడు. తను తింటున్నాడు. ఇలా వెజిటబుల్స్ రోజు మనం పెరుగు తినాలి, వెజిటబుల్స్ తినాలి, రైస్ కార్బోహైడ్రేట్ కూడా తినాలని పిల్లలకి అలవాటవుతది. అన్నం మానేయడం నాకైతే పర్సనల్‌గా అయితే ఇష్టం ఉండదు. ఎందుకంటే అన్నం మనం ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళు అన్నమే తింటున్నారు. మిల్లెట్స్ ఇలాంటివి తినడం వల్ల మిల్లెట్స్ అనేవి ఒక్కొక్కరికి పడతాయి, ఒక్కొక్కరికి పడవు. మనం ఏ డైట్ అని నేను అనను గానీ, మనకి ఒక లైఫ్ స్టైల్ లాగా అయిపోవాలి. నేను ఇంకా ఇలాగే ప్లాన్ చేసుకొని, ఇలాగే తినాలి అనైతే అనుకుంటున్నాను. నాకిలా తిన్నప్పుడు ప్రతిసారి చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుందన్నమాట. ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళా కలుద్దాము. రేపటి వీడియోలో ఇన్‌స్టంట్ పెసరట్టు ప్రీమిక్స్‌ని ఆల్రెడీ చేశాను. ఆ రెసిపీని కూడా రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఓట్స్ తింటే బరువు తగ్గుతారు. ఇవన్నీ చాలామంది అంటుంటారు. కానీ దాన్ని అలా లైఫ్ టైము మేనేజ్ చేయలేం కదా! నేనైతే ఇలాగే మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నాను. మెయిన్ ఆరోగ్యం బావుండాలంటే బాగా సెట్ అయింది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ గురించి చాలా రకాల వీడియోలు బోలెడన్ని ఉన్నాయి. అవి సెర్చ్ చేసి చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.